మాదొక చిన్న ఫ్యామిలీ 3 బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నాము అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. సో 115 గజాల్లో చాలా సింపుల్‌గా 3 బెడ్‌రూములతో అండ్ కార్ పార్కింగ్‌తో ఇది కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తాను. ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడాని. సో ఎవరైనా డూప్లెక్స్ ఇల్లు తీసుకోవాలి అని చెప్పి చూస్తుంటే గనక ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి 16x65 కొలతలతో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ ఇల్లు ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఈశాన్యం మూలన ఒక బోర్ అయితే తీసుకున్నారు. ఈ ఏరియాలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 20 ఫీట్ డెప్త్లోనే గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఏరియాలోని. అండ్ ఇదంతా పార్కింగ్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మనకి మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ తీసుకున్నారు. అండ్ ఎక్స్ట్రాగా ఇక్కడే ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు, హ్యాండ్ వాష్ బేసిన్ అనేది. అండ్ ఒక 3 ఫీట్ ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేరు. అండ్ ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే ఉంటుంది దీనికి. సో బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇది టోటల్గా మనకి గజాల పరంగా చూసుకున్నట్లయితే 115 గజాలు ఇది. అదే సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక మనకి 2.4 సెంట్స్ అయితే వస్తుంది. ఇలా దారిలాగా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల డోర్ తీయగానే కుడి చేతి పక్కన అంటే రైట్ సైడ్ మనకి ఒక పూజా మందిర్ తీసుకుంటారు. సో ఇందులో మనం కావాలంటే రూమ్ కూడా పెట్టుకోవచ్చు. డూప్లెక్స్ ఇల్లు కదా, మ్యాక్సిమం ఏంటంటే కొంచెం ఇరుకు ఇబ్బంది అట్లాంటిది ఏమీ లేకుండా ఉండాలని చెప్పేసి మందిర్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇది హాల్, ఇది అది టీవీ యూనిట్. అండ్ ఆ పక్కన మెట్లు వచ్చేసాయి, ఇదంతా కూడా హాలే. ఒక వాష్ బేసిన్ తీసుకున్నారు. అండ్ పక్కనే కిచెన్ కూడా వచ్చేసింది చూడండి, నార్త్ ఈస్ట్ కార్నర్లోని. ఇలా మనం వచ్చాం కదా, ఇలా రాగానే పక్కనే కిచెన్ అయితే ఉంటుంది. అది పూజా మందిర్, ఇది కిచెన్, ఇది ఓపెన్ కిచెనే. ఇది ఇంచుమించు మనం చూసుకున్నట్లయితే కనుక ఒక 8 అడుగుల వరకు పొడవు వచ్చింది, ఒక 6 అడుగులు వెడల్పు ఉంటుంది ఇది. సో స్టోరేజ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. కింద అంతా కూడా చూడండి బాస్కెట్స్ అయితే వచ్చేసాయి. అండ్ మిక్సీలు, గ్రైండర్లు ఇలా పెట్టుకోవడం కోసం. అండ్ ఇక పక్కన ఫ్రిడ్జ్ సంబంధించింది. ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ ఈ హాల్ అంతా 9.5x16 సైజ్ హాల్ ఇది. సో మనకి లొకేషన్ పరంగా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి. హౌస్ వచ్చేసరికి మన కాకినాడ శ్రీనివాస్ నగర్ అనే ఏరియాకి అయితే వస్తుంది. అదే మన రాయుడుపాలెం ఉంటుంది చూసారు కదా, దాని దగ్గరలో శ్రీనివాస్ నగర్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా మహా అయితే ఒక పావు గంట అయితే టైం పడుతుంది. అండ్ 5 కిలోమీటర్స్ లోపే ఉండొచ్చు మన రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్వర్టర్ సంబంధించిన పాయింట్ అయితే తీసుకున్నారు. అండ్ ఇది ఒక టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది. సో సింపుల్గా తీసుకున్నారు, మరీ ఓవర్గా కాకుండా సింపుల్గా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈస్ట్ సైడ్ కూడా నార్త్ సైడ్ కూడా ఒక గుమ్మం వచ్చేసింది. అండ్ అట్లే ఒక కిటికీ కూడా తీసుకున్నారు అక్కడ. కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. పైన చూసుకున్నట్లయితే 2 బెడ్రూమ్లు అయితే వస్తున్నాయి. మూడిట్లకి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి బెడ్రూమ్స్కి. ఇవి స్టెప్స్ ఇవి. సో ఇది వచ్చేసరికి 16x65 సైజులో ఉన్న డూప్లెక్స్ ఇల్లు ఇది. మీకు ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా, ఇంటీరియర్ వర్క్ కావాలి అనుకున్నా, ఏదైనా కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఏం డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా, లేదు మీది ఏదైనా ప్రాపర్టీ ఈ విధంగా ఆన్లైన్ ద్వారా సేల్ చేయాలి అనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ కాకినాడ అనే కాదు, నెల్లూరు కానీ, రాజమండ్రి, హైదరాబాద్ కానీ, కరీంనగర్, వరంగల్, ఇలా ఎక్కడైనా మీ ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాము. అండ్ ఇక్కడ గుమ్మం అనేది కంప్లీట్ వచ్చేసింది. బాత్రూమ్కి అండ్ అట్లాగే బెడ్రూమ్కి 2 కంబైన్గా తీసుకున్నారు గుమ్మం అనేది. అండ్ ఇది ఇంచుమించు 13 అడుగుల వరకు పొడవు వచ్చింది, 9.5 అడుగులు వెడల్పు ఉంటుంది మాస్టర్ బెడ్రూము. సో ఇదంతా వార్డ్రోబ్. ఫినిషింగ్ కూడా మనకి వుడ్ టెక్స్చర్ ఫినిషింగ్లో అయితే వచ్చింది, మనకి లామినేట్ ఫినిషింగ్ అనేది. విండోస్ కూడా కొంచెం పెద్దవిగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది 4.5x6 సైజ్ బెడ్రూమ్ ఇది. బాత్రూమ్ ఇది చాలా పెద్దగా ఇచ్చారు. బాత్రూమ్స్ 2 కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యూజ్ చేసిన కమోడ్స్ కానీ, ట్యాప్స్ కానీ అన్నీ కూడా మనకి వార్మోరా కంపెనీ అయితే రావడం జరిగింది. అండ్ సీలింగ్స్ వచ్చేసరికి పిఓపి సీలింగ్స్ ఇచ్చారు. ఇదిగోండి వార్మోరా కంపెనీవి. మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు, ట్యాప్స్, కమోడ్స్ మొత్తం అన్నీ. సో పదండి మనం పైకైతే వెళ్దాము. కింద సింపుల్గా ఒక బెడ్రూమ్ చూసాము. పదండి పైన ఇంకొక 2 బెడ్రూమ్లు వచ్చాయి. అండ్ బాల్కనీ కూడా వచ్చింది దీనికి, అది కూడా చూపిస్తాను.
రైలింగ్ అంతా కూడా ఎస్ఎస్ తీసుకున్నారు. స్టెప్స్ అనేవి గ్రానైట్లో అయితే రావడం జరిగింది. టైల్స్ అండ్ గ్రానైట్ రెండు కలిపి వచ్చాయి ఇక్కడ. అండ్ 3 అడుగులు వెడల్పు వచ్చింది కదా, దానివల్ల ఏంటంటే ఏదన్నా సామాన్ అనేది పైకి ఈజీగా తీసుకెళ్ళచ్చు మెట్లు అనేవి ఇలా ఇవ్వడం వల్ల. మనం స్లోగా పైకి అయితే వచ్చేసాము. పైకి రాగానే ఒక టీవీ యూనిట్ కనపడుతుంది చూడండి అక్కడ. సో ఇలా ఏదైనా సోఫా సెట్స్ వేసుకుంటే అలా చూడడం కోసం. అండ్ వెంటిలేషన్కి 2 విండోస్ వచ్చాయి ఇక్కడ. అదొక బెడ్రూమ్ వస్తుంది. ఇది పైన కూడా గుమ్మం ఇచ్చారు, తూర్పు పక్కన, ఉత్తరం పక్కన. సో ఒక బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు. అది కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ అనేది, సేమ్ పైన కూడా అలానే ఉంటుంది. కాకపోతే మనం కింద చూసిన దానికి ఇక్కడ డిఫరెన్స్ ఏం చేశారో చెప్తాను చూడండి. కింద మనం డోర్ తీయగానే ఎదురుగా వార్డ్రోబ్ చూసాము, ఇక్కడ అలా తీసుకోలేదు. బాత్రూమ్ సైడ్ ఇచ్చారు వీళ్ళు. పెయింట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సీలింగ్ చూడండి మొత్తం ప్లెయిన్ వైట్లో తీసుకున్నారు. అండ్ మనకి వాల్స్కి వచ్చేసరికి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ అది యూజ్ చేశారు. ఇవి మ్యాక్సిమం అన్నీ కూడా ప్లెజెంట్ కలర్స్ యూజ్ చేశారు, ఎక్కడ డార్క్ కాకుండా ప్లెజెంట్గా ఉండే విధంగా తీసుకున్నారు. అండ్ వార్డ్రోబ్ గురించి ఇక్కడ నేను మీకు చెప్తుంది. వార్డ్రోబ్ అనేది ఆ పక్కన తీసుకున్నారు. అక్కడ బాత్రూమ్ వస్తుంది కదా, టోటల్ అలా కంప్లీట్గా కవర్ అయిపోయింది. ఇదిగోండి ఇలా డోర్ వేస్తే మొత్తం లుక్ అంతా వార్డ్రోబ్ వచ్చేస్తుంది. అండ్ సేమ్ కింద చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో, అట్లానే ఉంటుంది ఈ బాత్రూమ్ కూడాని. పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్ బాత్రూమ్స్ అనేవి. మినిమం 4 అడుగులు వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4.5 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. ఎప్పుడైనా కూడా బాత్రూమ్ వెడల్పు అనేది 4 అడుగుల కన్నా కొంచెం ఎక్కువ వెడల్పు వచ్చింది అనుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 4.5 అడుగులు వచ్చింది. పొడవు ఆల్మోస్ట్ మనకి ఒక 6.5 అడుగులు వచ్చినట్లే. ఇదంతా పైన హాల్. ఇది ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది చూద్దాము. అంతకన్నా ముందు అసలు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూడండి. దీని ప్రైస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న 2.4 సెంట్స్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK డూప్లెక్స్ హౌస్ ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక 65 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో లైట్ లావెండర్ కలర్ అయితే ట్రై చేశారు. ఇది డిఫరెంట్ కలర్. ఇది ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇలా వచ్చాం కదా, ఈ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ దీనికి కూడా ఇచ్చేసారు. అండ్ బయట బాల్కనీ అయితే వస్తుంది. సో ఇది బాల్కనీ ఇది. అండ్ ఈ పక్కనే చిన్నది ట్యాప్ పాయింట్ తీసుకున్నారు, అంటే మనకి పైన కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవాలని చెప్పేసి ఇలా తీసుకున్నారు. సీలింగ్ ఇదంతాని. అండ్ ఫ్రంట్ 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. చుట్టుపక్కల చాలా హౌసెస్ కూడా ఉంటాయి. అండ్ సర్పవరం జంక్షన్ కూడా మహా అయితే ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. సో డౌట్ లేదని అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో వీలైతే కనుక లైక్ చేయండి, మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇది కంప్లీట్ టైల్స్ ఇచ్చేసారు. ఈ పక్కన ఒక 1.5 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది స్టెప్స్ వచ్చేసరికి పైన అవసరమైతే చిన్న రూమ్ కూడా వేసుకోవచ్చు మీరు ఫ్యూచర్లోనే. రైట్ పైకి వచ్చేసాము. ఇది 9x1 సైజ్ కాలం ఇది. సో 1000 లీటర్స్ది ఒక ట్యాంక్ తీసుకున్నారు. అండ్ కాలమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక 10 కాలమ్స్ వచ్చేసాయి కన్స్ట్రక్షన్లోని. అండ్ హ్యాంగర్ రాడ్స్ కూడా తీసుకున్నారు. అండ్ చుట్టుపక్కల అన్నీ కూడా చూడండి హౌసెస్ ఇవన్నీ కూడానే. ఇది ఓపెన్ సైట్ వచ్చింది పక్కన, ఇది కూడా కన్స్ట్రక్షన్ చేసేస్తారు. సో హ్యాంగర్ రాడ్స్ పెట్టుకోవచ్చు మనం, క్లాత్లు ఆరబెట్టుకుంటాం కదా దానికోసం హ్యాంగర్ రాడ్స్ కూడా ఇచ్చేసారు. అండ్ లోన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లోన్ కూడా దీనికి వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా, లేదు మీరు ఏదైనా హౌస్ ఈ విధంగా ప్రమోట్ చేయాలి అనుకున్నా కూడా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి.